పల్నాడు జిల్లా వినుకొండలో ఎస్పీ మల్లికా గర్గ్ పర్యటించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ నేతలు కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద నాయకులనైనా లెక్క చేయమన్నారు. పల్నాడులో పోలీసులు సరిగా పనిచేయలేదని, అందుకే అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. 10 రోజుల్లోనే 400 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని తెలిపారు. మొత్తం 1200 మందిపై రౌడీ షీట్ పెట్టబోతున్నామని చెప్పారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడ్డ వారిపై రౌడీ షీట్ పెడతామని ఆమె హెచ్చరించారు. రెండు ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాను. ఫస్ట్ ఇక్కడ వినుకొండ టౌన్లో మన ప్రజలకు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు రాబోయే 4th నాడు కౌంటింగ్ గురించి చెప్పడం జరిగింది. ఎట్లా మనం డిబేట్ చేయాలి అండ్ ఇప్పుడు వినుకొండ పోలీస్ స్టేషన్లో ఎవరు ట్రబుల్ మాంగర్లు ఉన్నారు, ఎవరి మీద కేసెస్ ఉన్నాయి, అట్లాంటి మనుషులు ప్లస్ కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి మంచి మాట చెప్పడం జరిగింది. బేసికలీ ఇప్పుడు 4th కౌంటింగ్ రోజు ఉంది. మీ అందరికీ తెలుసు దట్ రీసెంట్ టైంలో ఇక్కడ చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగినాయి మన పల్నాడు డిస్ట్రిక్ట్లో. సో దానివల్ల ఎలక్షన్ కమిషన్ నోటీస్కి కూడా వచ్చింది అది, అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా యాక్షన్స్ తీసుకుంది. సో ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో మన పల్నాడు డిస్ట్రిక్ట్కి ఒక చెడ్డ పేరు లాగా వచ్చింది. సో ఇప్పుడు మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది దట్ 4th నాడు ఎప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది అండ్ సబ్సిక్వెంట్ డేస్ నెక్స్ట్ డేస్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా, ఏం కేసెస్ జరగకుండా, ఏం ఇష్యూస్ జరగకుండా ప్రశాంతంగా జరగాలి. అది మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది. సో దానికోసం మనం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ రీసెంట్లీ కేసెస్లో 160 కేసెస్ ఈ ఎలక్షన్లో పెట్టడం జరిగినాయి. దానిలో మోర్ దాన్ 1300 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మోర్ దాన్ 400 పర్సన్స్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్స్ ఇప్పుడు అది పొలిటికల్ రైటింగ్ రౌడీ షీట్స్ కాబట్టి అవి చాలా సీరియస్ రౌడీ షీట్స్ ఉన్నాయి. వినుకొండ రెండు ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాను. ఫస్ట్ ఇక్కడ వినుకొండ టౌన్లో మన ప్రజలకు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు రాబోయే 4th నాడు కౌంటింగ్ గురించి చెప్పడం జరిగింది. ఎట్లా మనం డిబేట్ చేయాలి అండ్ ఇప్పుడు వినుకొండ పోలీస్ స్టేషన్లో ఎవరు ట్రబుల్ మాంగర్. సీఎం జగన్ విదేశీ